చూడండి, ఇది డైమండ్ అండి. డైమండ్ మెట్ల కప్ అండి. మొత్తం ముందు స్టేర్ కేస్ వస్తుంది, మొత్తం డైమండ్ వస్తుంది. మొత్తం బీమ్స్ ఇవి, చిన్న చిన్న బీమ్స్ ఇవి మొత్తం 12 రాడ్ తోటి చేసినవి. 12 8 రింగు. ఆ బీమ్ వచ్చేసి 16 3 రింగ్ సైజ్ అండి. ఈ బీము 7 3 రింగ్ సైజు. ఇవన్నీ ముందు ఇగో ముందు ఫీటున్నర గ్యాప్ ఇట్లా లెంత్ తీసుకొని చేసుకోవాలండి. ఇది మొత్తం మెట్ల కప్పు. ఇది మెట్లకు ముందు భాగంలో ఉన్నది మెట్ల కప్పు అన్నట్టు. ఇదండి. ఎట్లుంటుందండి మెట్ల కప్పు మొత్తం పూర్తిగా. మీరు మెట్లది ముందు డిజైన్ వచ్చినప్పుడు మాత్రం మెట్ల భాగంలో మొత్తం బీము మాత్రం కంపల్సరీ లాస్ట్ వరకు తీసుకోవాలండి. ఎందుకంటే బరువుని ఆపగలుగుతాం, ముందు ఉన్న బరువుని ఆపగలుగుతాం. ముందు ఒక పిల్లరే కదా, మధ్యన ఏం ఖాళీ స్థలం చేయబట్టి వెయిట్ను ఆపగలుగుతుంది. ఇట్లా 6 ఇంచులకు ఒకటి ఇవ్వాలండి. 6 ఇంచులకు ఒకటి అడ్డం నిలువు వేసుకుంటే మంచి స్టాండర్డ్ ఉంటుంది. ఈ బీమ్ వచ్చేసి ముందు భాగంలో బీము ఫిల్లర్ మొత్తం అవుటర్ బయటికి వెళ్ళేటప్పుడు, స్లాబ్ లోపలికి బయటికి వెళ్ళేటప్పుడు ఈ బీమ్ అండి. ఈ బీము 16 3 సైజు రింగ్ సైజు బీమ్. ఇవేమో డైమండ్స్. ఇది డైమండ్ అంటారు. ఇది అండి డైమండ్. డైమండ్ అంటే ఎట్లుంటుంది. ఇది డైమండ్ పెద్దగా వస్తుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో చిన్నగా వస్తాయి. ఇట్లా ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం మూడు డైమండ్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి పెద్ద డైమండ్. మళ్ళీ ఇటు వచ్చేసి ఖాళీ 2 డైమండ్సే వస్తాయి చిన్నవి ఇటు సైడ్. ఇదండి ఇట్లా. కానీ మెయిన్ బీమ్లోకి మాత్రం 12 రాడ్సే వాడాలండి. ఎవరు చెప్పినా అది వేస్ట్. సరే, ఓకే, థ్యాంక్ యూ అండి.